అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తండ్రి అలాగే చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. సో మొత్తం ఒక్కసారి చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబం, నవీన్ యాదవ్ గారి కుటుంబం, చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుటుంబం ఖచ్చితంగా ఈ విజయం కోసం వీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో ఎన్నో దశాబ్దాలుగా మీరు నవీన్ యాదవ్ గారి తండ్రి ముఖంలో ఆనందాన్ని చూడొచ్చు. ఎప్పటి నుంచో ఈ విజయం కోసం ఈ కుటుంబం ఎదురు చూస్తుంది. కంగ్రాచులేషన్స్ శ్రీశైలం యాదవ్ గారు. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరైనా చెప్పినా ఎలాంటి తీర్పునిచ్చారు? ప్రజలు మంచి తీర్పిచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు? ఎంత మెజారిటీ వస్తుంది అనుకున్నారు? సో ఆ దిశగా వస్తుందా మెజారిటీ? మేము అనుకున్న దానికంటే వచ్చింది. సో రకరకాలుగా అనేక ఇబ్బందులు పడ్డారు మీరు. దశాబ్దాలుగా చాలా సంవత్సరాల నుంచి కూడా ఖచ్చితంగా ఈ విజయం కోసం ఎదురు చూశారు. మొత్తానికి నిలబడ్డారా? జూబ్లీ హిల్స్ ప్రజలంతా శ్రీశైలం యాదవ్ కుటుంబం వైపు నిలబడ్డారా? నిలబడ్డారు. పార్టీలకు అతీతంగా నిలబడ్డారు. సో ఏమని చెప్తారు? సో జూబ్లీ హిల్స్ ప్రజలకి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? జూబ్లీ ప్రజలందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నటువంటి మాట. సో జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా తమ వైపు నిలబడ్డారు. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా తమకు ఓటు వేశారు. ముఖ్యంగా ఇలాంటి విజయాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఒకసారి చూడొచ్చు మనం ఇది నవీన్ యాదవ్ వాళ్ళ నివాసంలో అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, వారి ఆత్మీయులు, సన్నిహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆనందాన్ని అంతా కూడా వాళ్ళు అక్కడ ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. సో ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నటువంటి నవీన్ యాదవ్ నివాసం నుంచి కెమెరామెన్ నరేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్.